అమ్మమ్మ నిన్ను కన్నది కాదు, పెంచింది మాత్రమే. ఇప్పుడు నీ నోటి నుండి నిజం రాలేదంటే చంపి పారేస్తాను. గంగా, మీ మనవరాలే, మీ బిడ్డే, ఈ ఇంటికి వారసురాలు తానే. నీకు చెప్పిందంతా నిజమే. నువ్వు నా మనవరాలివే. నీ పెళ్లి జరగాలని ఈ అమ్మమ్మ ఎంతో ఆశపడింది. వెళ్ళు. ఇంతకు ముందే కదమ్మా జగదీశ్వరమ్మ తుపాకెట్టి సంపెత్తాను అంది. మళ్ళీ అంటే? అప్పుడంటే అమ్మమ్మ రావడం మేము లేటుగా చూసాం. ఇప్పుడు జాగ్రత్తగా ఉంటాం. వచ్చిందంటే ముందే సైగ చేస్తాం, సరేనా? తప్పదా? వేరే దారి లేదనే కదా గౌరీ. నా కోసం చేయవా? నా మీద ప్రేమ ఉందని చెప్పింది మాటల వరకేనా? నన్ను వారసురాలుగా చూడాలనేది ఉత్తేనా? అంతేలే. మంగా, నేనెళ్తానమ్మా. నాకు తెలుసు, మా గౌరీకి నేనంటే చాలా ఇష్టం. వెళ్ళు, దాని మనసు విరిచి ఈ పెళ్లిని ఆపేసాయి. గంగమ్మ, నేనెంత చెప్తున్నా అమ్మమ్మ వినకపోతే ఇంకేం చెయ్యాలమ్మా? ఏడవకు తల్లి, ఏం సెత్తాం? మన రాతలిలా ఏడ్చాయి. మనసు చెయ్యాలని చూస్తున్నా ఆయమ్మకు అర్థం కావడం లేదే. నన్ను కూడా సెడుగానే అనుకుంటున్నారే. అదే నాకు బాధగా ఉండదమ్మా. నిజాన్నే చెప్పనేడలేదు. అమ్మమ్మ అమ్మమ్మ నమ్మిందే నిజం అనుకుంటున్నారు. నిన్ను తప్పుగా భావిస్తున్నారు. నా తల్లి ఎన్ని అవమానాలు పడ్డా భరించలేకపోతుండానమ్మా. నాను భరిస్తాను తల్లి, నాకీ మాటలేం కొత్త కాదు. కానీ జరగబోయే అనర్థం తెలుసుకుంటేనే తట్టుకోలేకపోతుండాను. ఈ ఇంటి వారసురాలు జగదీశ్వరమ్మ కంటపడితే నీ భవిష్యత్తు ఏంటా అని భయమెత్తుండాది. అయాలా ఈ అమ్మ ఇలా మాట్లాడదమ్మా. కుట్ర చేసిన దానిలానే నిన్ను చూస్తాది. ఇలా కోట్లు కొట్టేయడానికి వచ్చిన దొంగలాగానే నిన్ను మాట్లాడుతుందమ్మా. అదే అదే దిగులుగా ఉండాది. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపకపోతే సానా కట్టం తల్లి, సానా కట్టం. ఏం చెయ్యాలమ్మా? అసలు గంగ కనపడితేనే కదా ఈ సమస్య తీరుతాది. అది ఈ ఒక్క రోజులో అయ్యే పనా తల్లి? యాడుందని ఎత్తుకుతాం, ఎట్టా తెత్తాం. అది కుదరదు. ఏరే మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించు. ఇటు నుంచి కాకపోయినా అల్లుడి దగ్గర నుంచి ఏదైనా మాట్లాడితే పని అవుద్దేమో చూడమ్మా.
అదొక్కటే దారమ్మా. సిద్ధు అమ్మమ్మ కడికొచ్చి వాళ్ళు పేదోళ్ళని ఒప్పుకోమంట. అప్పుడు అమ్మమ్మ ఈ పెళ్ళి ఆపేస్తుంది. నాకు అసలు గంగని వెతికే సమయం దొరుకుతుంది. సిద్ధు కోటీశ్వరుడు కదమ్మా, అబద్ధం ఎట్టా చెప్పిస్తావు? వాళ్ళు చెప్పేది నిజం కాదు కాబట్టి. అవునా? నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నాటకాలు ఆడుతున్నారు. ఇంకా వాళ్ళు నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది. చెప్పిస్తాను, ఈ పెళ్లిని ఆపిస్తాను. ఇప్పుడే వెళ్తా. ఇప్పుడా? తప్పదమ్మా. నేను నేరుగా వెళ్ళి మాట్లాడితేనే పని అవుతుంది. ఒక నిజాన్ని అమ్మమ్మ అబద్ధం అనుకున్నా వాళ్ళ అబద్ధాన్ని నిజమని తెలుసుకుంటే చాలు. కొంచెం బాధపడ్డా తట్టుకొని నిలబడతారు. నాకు అది చాలు. వెళ్తానమ్మా. గౌరమ్మా, సిద్ధుని వాడవేంటి? ఇది అవుతుందా? అవుతాదనే అనుకుంటున్నానమ్మా. ఎలా? వాడు నిజంగానే కోటీశ్వరుడు కదా. కాదని ఇదనుకుంటుండాదిగా. ఒప్పిత్తది. దీని హింస పడలేక ఆడొచ్చి జగదీశ్వరమ్మకు అబద్ధం చెప్తాడు. పెళ్ళి ఆగిపోతాది. ఇది వర్కౌట్ అయితే బావుండు. అవుద్ది. దాని పెళ్లి అదే సెడగొట్టుకుంటాది. దానిలో ఆ కళ కనబడతా ఉండాది. ఇక నా మంగే వారసురాలు. నానా, సిద్ధు రారా. ఇవి నీ పెళ్లికి సరిపోతాయా? 10 crores. 10 కోట్ల? అవునక్క, రండి రండి. సిద్ధు పెళ్లి కోసం అక్క. అది వినపడిందిలే. అవసరమా? బిజినెస్ లో పెడితే పెరుగుతాయి కదరా. పెరుగుతూనే ఉన్నాయి కదక్క. అలా మొత్తం పెట్టుబడి పెట్టుకుంటూ పోయాం కాబట్టే అర్జెంట్ టైంలో లిక్విడ్ రూపంలో లేకుండా పోయింది. అంటే ఇది అప్పుగా తెచ్చిందా మావయ్య? అప్పు చేయాల్సిన కర్మ మనకేంటమ్మా. ఒక స్మాల్ ల్యాండ్ ని సేల్ చేసేసాను. 10 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకో 5 కోట్లు రేపిస్తారంట. రే, తప్పు చేస్తున్నావు తమ్ముడు. ఇప్పటి నుంచి వాళ్ళ మాట విని వాళ్ళకి లొంగిపోతున్నావు. వాళ్ళు నిన్ను బాగా వాడాలని చూస్తున్నారు. అది నీకు అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు చేయాల్సిన పెళ్లిని నిన్ను చేయమండవేంటి? విడ్డూరం కాకపోతేను దానికి నువ్వు ఒప్పుకోవడం ఏమిటో? ఇంత మంచితనం పనికిరాదురా. రేపు మిమ్మల్ని ఆడుకుంటారా. నీ ఆస్తి మొత్తం హారతి కర్పూరం చేస్తారు. అబ్బా, అలా జరగదులే అక్క. కనబడుతోంది కదా, తలం కూడా అమ్మేశావుగా. అక్క, దీంట్లో నేను ఇన్వెస్ట్ చేసింది 1 కోటి రూపాయలే. కానీ మనకు తిరిగి వచ్చింది 15 కోట్లు. అది లాభమే కదా. అందుకని పెళ్లి ఖర్చు పెట్టేస్తావా మావయ్య? నాకున్నది వీడొక్కడే కదమ్మా. వీడికి కాకపోతే ఇంకెవరికి ఖర్చు పెడతాను? కరెక్టే, కాదను. కానీ దానికో పద్ధతి అంటూ ఉండాలిగా. వాళ్ళు తెలివిగా ఇరికిస్తే నువ్వు బుర్రను వాడకుండా బోల్తా పడకూడదు కదరా. అక్క, చేస్తుంది నా కొడుకు పెళ్లి. ఆ భాగ్యం నాకు దక్కినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నా సొమ్మేదో పోతున్నట్టు నువ్వు బాధపడకు. నేను సంతోషంగానే ఉన్నాను. అది కాదురా. ఇక ఈ టాపిక్ వదిలేసి అక్క, ప్లీజ్. సరేలే, వద్దన్నప్పుడు నాకెందుకు? నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నా అల్లుడి పెళ్లి నా తమ్ముడు చేయటం నాకు ఆనందమే కదా. హ్యాపీగా ఉండు. ఒక్కడే అక్క, చేద్దాం. మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సరే, ఇక నేనేం అననులే. సిద్ధు, ఈ బ్యాగ్ తీసి బీరువాలో పెట్టు. ఓకే. అవును నానా, ఇది బ్లాక్ మనీ కిందకి వస్తుందేమో కదా. అవునరా, ఇప్పుడు ఈ పెళ్లి హడావుడుంది కదా, అవగానే ఈ ట్యాక్స్ మొత్తం కట్టేద్దాం. తమ్ముడు, బ్లాక్ మనీ ఇంట్లో పెట్టుకోవడం ప్రాబ్లం ఏమో. ఎల్లుండే ట్యాక్స్ పే చేసేస్తాం కదాక, నో ప్రాబ్లం. ఇదేదో పెళ్ళాపడానికి ఆయుధంలో వాడుకునేలాగా ఉంది. వాడతా.
అమ్మాయి వచ్చినట్టుందిరా, చూడు. సిద్ధు 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 ఏంటి గంగోత్రి, ఏమైంది? మన పెళ్లి జరగదు. ఏం జరిగిందమ్మా? మీరు మా అమ్మమ్మని మోసం చేయడం నాకు నచ్చలేదు. మోసమా? మేమేం చేశాం? మీరు పేదోళ్ళయుండి డబ్బు నుళ్ళవని చెప్పడం మోసం కాదా? చీవిని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూడడం తప్పు కదా? గంగోత్రి, ఇంక చాలు సిద్ధు. ఇంకా నీ కథలు వినడానికి నేను సిద్ధంగా లేను. నీకు ఎంతగానో చెప్పి చూశాను. నా మాట నువ్వు వినడం లేదు కదా? ఇంకా నేను వినను. నేను ఈ పెళ్లి చేసుకోను. అరే ఏంట్రా ఇది? నాన్న, తను మనం కోటీశ్వరులం అంటే నమ్మట్లేదని, రంగమ్మే మనకు డబ్బులు ఇస్తుందని అబద్ధం చెప్పాను. అదే నిజం. కాదు గంగోత్రి. ఆ కాదు అంటావనే, ఒప్పుకోవనే. మీ అబద్ధాల మీదే మీరు నడుస్తారని ఈ పెళ్లి జరగదు అంటున్నాను. నేను చెప్పేది విను. క్షమించండి, నేనింక ఎవరి మాట వినను. పెళ్లి జరగాలని మీకుంటే మా అమ్మమ్మ కాడికొచ్చి మీరు చెప్పినవన్నీ అబద్ధాలని నిజం చెప్పండి. అప్పుడు ఆవిడ కాళ్ళ మీద పడైనా సరే సిద్ధుని నేను చేసుకుంటాను. లేదంటే చేసుకోను. అరే చెప్పేది వినవేంటి గంగోత్రి? ఏంట్రా నువ్వు ఇంకా దాని బతం ఆడవేంటి? నువ్వు ఉండాక. ఏంట్రా ఉండేది? వాళ్ళెన్ని నిందలేసినా భరించాల్సిన కర్మ మనకేంటి? ఆ చాముండి అంతే, అనుమానాలు పుట్టగానే మాట్లాడుతుంది. ప్రతిదానికి అనుమానిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈవిడ గారు తయారయ్యారు. నిజాన్ని అబద్ధంగా పలకమంటోంది. కోటీశ్వర్లైన మిమ్మల్ని బికారిగాళ్లమని చెప్పమంటోంది. ఇంకా ఎందుకురా? అదే వద్దంటోంది కదా, ఆపారై. అత్తయ్య ప్లీజ్ కాసేపు నువ్వు మాట్లాడుకు. మామనంటావేంటి బావా? మిమ్మల్ని వెళ్ళి వాళ్ళ ముందు తలదించుకోమంటున్నా? ఆవిడను నమ్మకం లేని చోట మనం ఉండలేం బావా, అర్థం చేసుకో. నాను బాగా అర్థం చేసుకునే, ఇంకా మీరు అర్థం చేసుకోరనే ఇది చెప్పడానికే వచ్చాను. చెప్పేశాను. అవును మరి, మీ వాళ్లే కోటీశ్వర్లు, మేం కాము. మీ ఆస్తిని కాజేయడానికి మేము నాటకాలు ఆడుతున్నాం. అయ్యుండొచ్చు, ఎవరికి తెలుసు? గంగోత్రి, నేను ఆస్తి కోసం నటిస్తున్నానా? మరి నువ్వు నిజం చెప్పినప్పుడు అదే కదా అనుకుంటారు. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? తనేదో ఆవేశంలో నోరు జారిందిలేరా, వదిలేసే. ఏంట్రా వదిలేసేది? ఆవిడ గారి మనసులో ఉండేది ఇదే, అదే బయటపడింది. హ, అనుకోండి. ఇప్పుడేంటంట? అలాగే అనుకోండి. గంగోత్రి, ఆడ అంత ఆస్తి ఉండదనే నా ఎంట పడుంటావు. నేను పేదదాన్ని అయ్యుంటే నన్ను చేసుకునేవాడివా? సిల్లి గవ్వ కూడా రాదంటే నన్ను ప్రేమించేవాడివా? పెళ్లి దాకా వచ్చేవాడివా? ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. చెప్పింది కదరా, ఇంకా డౌట్ ఏంటి? ఇంతగా అనుమానించిన దాంతో నేను అలాంటి వాడిని నువ్వు అనుకుంటున్నావా? మరి నువ్వు నిజం చెప్పినప్పుడు అలాగే కదా అనుకోవాల్సి వస్తుంది. అవునా? సరే పద రా. సిద్ధు,
వదులు వదులు. సిద్ధు, నువ్వు నాన్న. తనకు అనుమానం వచ్చింది కదా, అది ఈ క్షణమే పోగొట్టాలి. పోగొడతాను. నువ్వు పేదదానివైతే నిన్ను ప్రేమించుండేవాణ్ణే కాదన్నావు కదా. ఆ ఆస్తి కోసమే నీ వెంట పడ్డాను అని అనుకుంటున్నావు కదా. ఆ ఆస్తి కోసమే నీ వెంట పడ్డాను అని అనుకుంటున్నావు కదా. నువ్వెవరో నాకు తెలుసు, కానీ నేనెవరో నువ్వు తెలుసుకోవాలనుకోవడం లేదు. నిన్ను గంగోత్రిలా అనుకునే నేను నీకు తాళి కడతాను.